ముద్దమందారం సీరియల్ ఈ పేరు వినగానే తెలుగు ప్రేక్షకుల మనసుల్లో ఒక అందమైన ప్రేమ కథ, ఒక తల్లి కొడుకు బంధం, ఒక పునర్జన్మ గుర్తుకు వస్తుంది. జీ తెలుగు ఛానల్లో ప్రసారమైన ఈ సీరియల్ ఎన్నో సంవత్సరాల పాటు ప్రేక్షకులను ఆకట్టుకుంది. 2014 నవంబర్ 17న మొదలైన ఈ సీరియల్ 2020 జనవరి 1 వరకు మొత్తం 1511 ఎపిసోడ్ల పాటు ప్రసారం అయ్యింది. అంటే దాదాపు 6 ఏళ్ల పాటు తెలుగు ప్రేక్షకులను కట్టిపడేసిన అద్భుతమైన ఫ్యామిలీ డ్రామా ఇది. మరి ఇంతలా పాపులారిటీ సంపాదించుకున్న ముద్దమందారంలోని యాక్టర్స్ ఆ సీరియల్లోని పాత్రలకు ప్రాణం పోశారనే చెప్పుకోవాలి. ముఖ్యంగా అఖిలాండేశ్వరి, దేవ, పార్వతి ఈ పాత్రలకు అప్పట్లో ఎంతో విపరీతమైన క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇంతలా పేరు సంపాదించుకున్న ఆ సీరియల్లోని నటీనటులు ఇప్పుడు ఏం చేస్తున్నారు, ఎక్కడున్నారు వంటి ఆసక్తికరమైన విషయాలు ఈ వీడియోలో చూద్దాం. అంతకంటే ముందుగా వీడియోకి ఒక్క లైక్ కొట్టండి, అలాగే వీడియోని షేర్ చేయండి, మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఆ తర్వాత మనం చెప్పుకోబోయే ముఖ్యమైన వ్యక్తి దేవ. అఖిలాండేశ్వరి కుమారుడిగా, పార్వతి మీద ప్రేమ కలిగిన యువకుడిగా తర్వాత జన్మలో అభి పాత్రలో నటించిన దేవ ఈ సీరియల్లో తన నటనతో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నాడు. అయితే దేవ అసలు పేరు పవన్ సాయి. ఇతను మొదట మొగలి రేకులు సీరియల్ ద్వారా బుల్లితెరకు పరిచయం అయ్యారు. ఆ తర్వాత అనేక సీరియల్లో నటించినప్పటికీ ముద్దమందారం సీరియల్ ద్వారా ఈయనకు హీరోగా మంచి గుర్తింపు వచ్చింది. ఇంకా పవన్ సాయి వ్యక్తిగత విషయానికి వస్తే మొదట ఈయన ముద్దమందారం సీరియల్ హీరోయిన్ అయిన తనుజా గౌడను ప్రేమించాడు. కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల వీరిద్దరూ విడిపోయారు. ఆ తర్వాత పవన్ సాయి 2018 ఫిబ్రవరి 24న మధుమతి అనే యువతిని ప్రేమ వివాహం చేసుకున్నాడు. ఇక వీరిద్దరి మధ్య కొన్ని మనస్పర్ధ విభేదాల వల్ల విడాకులు తీసుకొని విడిపోయారు. ప్రస్తుతం పవన్ సాయి సీరియల్ హీరోగా కొనసాగుతున్నాడు. ఇక ఆ తర్వాత ఈ సీరియల్లోని మెయిన్ క్యారెక్టర్ అఖిలాండేశ్వరి దేవి. ధనవంతమైన, గౌరవనీయమైన దేవ తల్లిగా సీరియల్ కు బలం ఇచ్చిన వ్యక్తి అఖిలాండేశ్వరి. ఇక ఈమె అసలు పేరు హరిత. హరిత గారు తన నటనా జీవితాన్ని టెలివిజన్ సీరియల్స్ ద్వారా ప్రారంభించారు. ప్రారంభంలో చిన్న చిన్న పాత్రల్లో మొదలుపెట్టి ఆ తర్వాత ప్రధాన పాత్రలతో తెలుగు ప్రేక్షకుల మనసులను గెలుచుకున్నారు. ఆమె నటనలోని ప్రభావం, డైలాగ్ డెలివరీ మరియు మదర్ రోల్ ఎమోషనల్ కారణంగా అనేక మంది అభిమానులను సంపాదించారు. ముద్దమందారం సీరియల్లోని అఖిలాండేశ్వరి పాత్ర ఆమె కెరీర్ లోనే టర్నింగ్ పాయింట్ అయ్యింది. ఈ పాత్రలో ఆమెకు జీ కుటుంబం అవార్డ్స్ లో బెస్ట్ మదర్ రోల్ అవార్డు కూడా లభించింది. ఇక ఆమెను అభిమానులు అఖిలాండేశ్వరి దేవి అమ్మగారు అని కూడా పిలుస్తూ ఉంటారు. ముద్దమందారం సీరియల్ ద్వారా వచ్చిన ఫేమ్ తో ఈమె కొన్ని సినిమాల్లో కూడా నటించారు. ఇక హరిత గారి వ్యక్తిగత విషయానికి వస్తే హరిత గారు సీరియల్ నటుడు అయిన జయభారత్ గారిని వివాహం చేసుకున్నారు. వీళ్లకు ఒక కుమారుడు ఉన్నాడు. ప్రస్తుతం హరిత గారు సీరియల్ యాక్టర్ గా కొనసాగుతున్నారు. ముద్దమందారం సీరియల్ అంటే ముందుగా గుర్తుకు వచ్చేది పార్వతి. పార్వతి అసలు పేరు తనుజా గౌడ. మొదట తనుజ కన్నడ చిత్ర పరిశ్రమలో 6-5 = 2 అనే హర్రర్ చిత్రంలో హీరోయిన్ గా తన నటనా జీవితాన్ని ప్రారంభించింది మరియు దానిని తెలుగులో చిత్రం కడు నిజంగా అనువాదించారు. ఆమె ఆ తరువాత దండే బాయ్స్ అనే చిత్రంలో కూడా హీరోయిన్ గా నటించింది. ఆ తర్వాత తనుజ అందాల రాక్షసి సీరియల్ ద్వారా తెలుగు టెలివిజన్ పరిశ్రమలో బుల్లితెరలో అడుగు పెట్టింది. ఆ తర్వాత ముద్దమందారం సీరియల్లో ఎంతో పాపులర్ అయ్యారు. ఈ సీరియల్లో చేస్తున్న సమయంలోనే హీరో పవన్ సాయితో ప్రేమలో పడి పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడ్డారు. కానీ వీరి మధ్య మనస్పర్ధ విభేదాల వల్ల వాళ్ళ పెళ్లి మధ్యలోనే ఆగిపోయింది. ఇద్దరు విడిపోయారు. ఆ తర్వాత ఆమె సీరియల్ యాక్టర్ అయిన విక్రమ్ తో ప్రేమలో పడింది. అతి త్వరలోనే వీళ్ళిద్దరూ పెళ్లి చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. ప్రస్తుతం తనుజ బిగ్ బాస్ 9 సీజన్ లో కంటెస్టెంట్ గా పాల్గొన్నారు. ఇక ఆ తర్వాత ఈ సీరియల్లో నెగిటివ్ రోల్ లో కనిపించిన క్యారెక్టర్ భవానీ. ఇక భవానీ అసలు పేరు సుజాత రెడ్డి. ముద్దమందారం సీరియల్లోని భవానీ పాత్ర ద్వారా విపరీతమైన గుర్తింపును పొందారు.
ఆమె నటనలో ఉన్న సహజత్వం, ఎక్స్ప్రెషన్స్ మరియు డైలాగ్ డెలివరీ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఈమె ఈ సీరియల్ తర్వాత కొన్ని తెలుగు సినిమాల్లో కూడా సపోర్టింగ్ పాత్రల్లో కనిపించారు. ప్రస్తుతం సుజాత సీరియల్ యాక్టర్ గా కొనసాగుతున్నారు. ఇక ఈ సీరియల్లో ప్రధాన విలన్ పాత్ర పోషించిన వ్యక్తి పేరు నీలాంబరి. నీలాంబరి అసలు పేరు సునంద. దేవాను సొంతం చేసుకోవడానికి నీలాంబరి ఎంతవరకైనా వెళ్తుంది అనేలాగా ఈ క్యారెక్టర్ లో జీవించారనే చెప్పొచ్చు. ఆ సీరియల్లో ఈమె నటనకు గాను ఈమెకు అనేక అవార్డులు కూడా వచ్చాయి. ఇక సునంద వ్యక్తిగత విషయానికి వస్తే ఈమె తెలుగు సీరియల్లో చిన్న చిన్న క్యారెక్టర్స్ చేసుకుంటూ ఉండేవారు. ఆ తర్వాత ముద్దమందారం సీరియల్లో నెగిటివ్ రోల్ చేయడం వల్ల ఈమెకు ప్రత్యేకమైన గుర్తింపు వచ్చింది. ఆ తర్వాత ఈమె నెగిటివ్ రోల్స్ నే పోషిస్తూ వస్తున్నారు. ఈమె వ్యక్తిగత విషయానికి వస్తే ఈమె తమిళ సీరియల్ యాక్టర్ అయిన శంకర్ ని వివాహం చేసుకున్నారు. ప్రస్తుతం ఈమె సీరియల్ యాక్టర్ గానే కొనసాగుతున్నారు. ఇక ఆ తర్వాత ఈ సీరియల్లో నటించిన మరో వ్యక్తి మహి దేవా తమ్ముడిగా, పార్వతికి మరిదిగా ఈ సీరియల్లో తన పాత్రను అద్భుతంగా నటించారని చెప్పవచ్చు. అయితే మహి అసలు పేరు కృష్ణ. ఈయన తెలుగు ఇండస్ట్రీలో చిన్న చిన్న క్యారెక్టర్స్ చేసుకుంటూ ఉండేవాడు. ఆ తర్వాత ముద్దమందారం సీరియల్లో ఆయనకు వచ్చిన క్యారెక్టర్ వల్ల ఆయనకు ఒక ప్రత్యేకమైన గుర్తింపు వచ్చిందని చెప్పవచ్చు. ఈ సీరియల్ తర్వాత కృష్ణ అనేక సీరియల్లో హీరోగా కూడా నటించడం జరిగింది. ఆ తర్వాత సీరియల్స్ ఆఫర్స్ తగ్గిపోవడం ద్వారా ఇప్పుడు జిమ్ ట్రైనర్ గా కొనసాగుతున్నాడు. ఇక ముద్దమందారం సీరియల్లో నటించిన మరో యాక్టర్ శాండ్రా జయచంద్ర. శాండ్రా అఖిలాండేశ్వరి చిన్న కొడుకైన మహికి భార్యగా నటించడం జరిగింది. ఈమె ఈ పాత్రలో అద్భుతంగా నటించారని చెప్పవచ్చు. ఈ సీరియల్ తర్వాత శాండ్రాకు అనేక సీరియల్స్ లో హీరోయిన్ గా కూడా చేసే ఛాన్స్ వచ్చింది. ఇక శాండ్రా వ్యక్తిగత విషయానికి వస్తే ఈమె సీరియల్ నటుడైన మహేష్ ను ప్రేమించారు. వీరికి రీసెంట్ గానే ఎంగేజ్మెంట్ కూడా జరిగింది. అతి త్వరలోనే వీళ్ళిద్దరూ పెళ్లి కూడా చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. అయితే అంతకు ముందే శాండ్రాకు వేరే అతనితో వివాహం జరిగింది. కానీ వారిద్దరి మధ్య మనస్పర్ధ విభేదాల వల్ల విడాకులు తీసుకొని విడిపోయారు. ఆ తర్వాత శాండ్రా మహేష్ తో ప్రేమలో పడ్డారు. ప్రస్తుతం శాండ్రా సీరియల్స్ లో నటిస్తూ ఉన్నారు. ఇక ముద్దమందారం సీరియల్లో నటించిన మరో వ్యక్తి చంద్రమౌళి. ఈయన అఖిలాండేశ్వరికి భర్తగా తన పాత్రను అద్భుతంగా పోషించారు. భార్యకు భయపడే భర్తలాగా, అలాగే పిల్లల్ని చూసుకునే తండ్రిలాగా చాలా అద్భుతంగా నటించారు. ఇక ఆ తర్వాత ఈ సీరియల్లో నటించిన సెకండ్ హీరోయిన్ నవ్యస్వామి. ముద్దమందారం పార్ట్ 2 అంటే పునర్జన్మ కథలో సౌందర్య పవన్ సాయికి హీరోయిన్ గా నటించడం జరిగింది. ఇక సౌందర్య అసలు పేరు నవ్యస్వామి. ఈమె కన్నడ చిత్ర పరిశ్రమలో బుల్లితెరపై అనేక సీరియల్లో హీరోయిన్ గా నటించడం జరిగింది. ఆ తరువాత తెలుగు బుల్లితెరలో ముద్దమందారం సీరియల్ ద్వారా అరంగేట్రం చేయడం జరిగింది. ఈ సీరియల్ ద్వారానే ఈమెకు తెలుగు బుల్లితెరపై ప్రత్యేకమైన గుర్తింపు లభించడం జరిగింది. ఇక నవ్యస్వామి వ్యక్తిగత విషయానికి వస్తే ఈమె రవికృష్ణ అనే సీరియల్ యాక్టర్ తో లవ్ ఇన్ రిలేషన్షిప్ ను కొనసాగిస్తున్నారు. ఇవండి ముద్దమందారం సీరియల్లో ఉన్న క్యారెక్టర్స్ యొక్క విశేషాలు. మీకు ఈ వీడియో నచ్చితే వీడియోకి ఒక లైక్ కొట్టండి, అలాగే వీడియోని షేర్ చేయండి, మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు ఈ సీరియల్లో నచ్చిన క్యారెక్టర్స్ ఎవరో కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి. బాయ్ ఫ్రెండ్స్.